మహామీకరమైన పదులకు నమస్కారములు. ఇదిగో నాయన మరి మరొక దినాన మా జీవితంలో ఇచ్చిన ప్రభా రాత్రి అంతా కాచి కాపాడి చక్కటి నిద్రనిచ్చి మంచి మేలుకోనిచ్చి నాయన మరి మీ ఆరాధనలో పాల్పొందించి చేసినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మీ పిల్లలందరూ పనులను పక్కన పెట్టి ఇదిగో నాయన పునరుత్థానం దినం మీరు మా నిమిత్తము చనిపోయి తిరిగి లేచారని మిమ్మల్ని ఆరాధించాలని మహిమపరచాలని మీ పిల్లలు నాయన మరి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాయన మరి పాటల ద్వారానో ప్రార్థన ద్వారానో వాక్యం ద్వారానో మిమ్మల్ని ఆరాధించి మహిమపరచడానికి వచ్చిన మీ పిల్లలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఎన్ని చోట్లయితే నా ప్రభావం మరి ఆరాధన కూడిక జరుగుతుందో అక్కడ మీరు నాయన మరి మీ కృప చూపించండి. మీ పిల్లలకి కరుణ కటాక్షం ఆశీర్వాదము సంతోషము సమాధానం కలిగించండి. ఇదిగో నాయన మరి ఈ సంఘాన్ని అంచెలంచెలుగా ఎదిరించండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీసేసి చక్కటి ఆరోగ్యాన్ని శక్తిని వలన దయచేయండి. నాయన ఎవరైనా అనారోగ్యంతో బాధపడిచేట్లుంటే చెప్పలేకపోతే అటువారు మీరే నా ప్రభా మీ హస్తంతో ముట్టి స్వస్థపరచండి. చక్కటి ఆరోగ్యాన్ని తెచ్చండి. మరి నా ప్రభా ఈ లోకపరమైనటువంటి కుటుంబ సమస్యలు కానీ అప్పుల బాధలు ఇబ్బందులు కానీ నా ప్రభా మరి మీ పిల్లలు కుంగిపోతున్నట్లుంటే అటు వారికి మీ హస్తం చాపి సహాయం తెచ్చండి. ఆర్థిక సహాయాన్ని తెచ్చండి. ఈ లోకము శాశ్వతము కాదని ఈ లోకంలో ఏదైనానో నా ప్రభా మరి మీ నుండి మమ్మల్ని విడబాపలేదని ఇదిగో అపోస్తలైన పౌలు గారు చెప్పినట్లు ఈ లోకంలో సమస్తమును నా దృష్టికి పెంటతో సమానముగా ఉన్నదని జ్ఞానం సంపాదించుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. మీ మాట వినకపోతే మీ ఎందు మేము భయభక్తులు కలిగి ఉండకపోతే నా ప్రభా మరి మీరు మాతో ఉండరని మీ యొక్క వాక్యం చెల్లిస్తుంది. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకే మీరు తోడుగా ఉంటారని. అవును నాయన మరి క్రీస్తునందు మృతులు తండ్రులు అని మీరు సెలవిచ్చారు. ఈ లోకంలో అందరూ చనిపోతారు, కానీ ఎవరు మీలో ఉండి చనిపోతారో వాళ్ళే ధన్యులు. వారిపైన రెండో మరణానికి అధికారం లేదు. వారికి కాల్సినటువంటి నా ప్రభా మరి సదుపాయాలను మీరు కలుగు చేస్తున్నారు. అయా మేము జీవించిన దినములన్నీ మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఎప్పుడైనా నా ప్రభా మరి మరణానికి నా ప్రభా మరి సిద్ధపడి ఉండడానికి సహాయం తెచ్చండి. కనుమూసిన మరుక్షణమే మీతో ఉంటామన్న నమ్మకము ధైర్యం మీ పిల్లలకు కలుగు చేయండి. ఎన్నిసార్లు వాక్యం ఉన్నా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా విశ్వాస జీవితం లేకపోతే నా ప్రభు మరి కపటమైన విశ్వాసం మాలో ఉంటే అది వ్యర్థం. మరణము ఎవరిపైన ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలియదు. అయ్యా మన్నర దినమందు ఎవరి గమ్య స్థలానికి వాళ్ళు వెళ్ళడానికి నా ప్రభు మరి విమానములు ప్రయాణం అయిపోవచ్చునుగా 241 మంది చనిపోయారని. వాళ్ళకి తెలియదు మరణం వస్తుందని, కానీ చనిపోయారు. వాళ్ళలో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ ఎవరికి ఎప్పుడు ఎలా మరణం వస్తుందో తెలియదు. కానీ మేము సిద్ధపడి ఉండాలి నాన్న. మరి మరణించిన వారి కుటుంబాలకి శాంతిని సమాధానాన్ని కలిగించేయండి. అయా వాళ్ళు పిల్లల్ని విడిచి భార్య భర్తలను విడిచి నా ప్రభు మరి కుటుంబాలని వదిలేసి సంపాదించడానికను లేకపోతే ఎవరిని కలుసుకోవాలను పని మీదను నాన్న మరి వెళుతున్న ప్రయాణికులు అచానకుగా అనుకోకుండా నా ప్రభు మరి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతో మంది మా కళ్ళ ముందు చనిపోతున్నా మనిషి నా ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటలేదు. ఇదిగో చనిపోయిన ప్రతి ఒక్కరు ఒక చిల్లుగా కూడా కనబోరు కదా. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకసారి చచ్చిపోతారు కదా. మేము ఎందుకు జీవిస్తున్నాము? ఎవరి గురించి జీవిస్తున్నాము? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమి చేయాలని జీవ గ్రంథాన్ని చదువుక నా ప్రభు మరి డబ్బు అని, సంపాదన అని, భార్య పిల్లలని, భర్తని నా ప్రభు ఈ లోకంలో వాటిపైన సమయాన్ని వృధా చేసేవారు. ఒకసారి మీ యొక్క జ్ఞానాన్ని నేర్పించండి. మీ గ్రంథాన్ని నా ప్రభు వివరించండి. ఇదిగో ఈ లోకంలో సమస్తము కంటి కనపడేది కేవలము శరీరంలో ప్రాణం ఉన్నంత వరుసకండి నాయన. మరి ఈ ప్రాణం వదిలేసిన తర్వాత ఏది మాది కాదు. లక్షలు పెట్టి ఇల్లు కట్టించిన ఇంట్లో ఉంచారు, లక్షలు పెట్టి కార్లు కొన్న కార్లో మమ్మల్ని ఉంచారు. కేవలం నా ప్రభు మరి మనిషి భ్రమ, మనిషి ఆలోచన మాత్రమే. అలా వండుకున్నట్లు ఇదిగో నాయన మరి ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబానికి నా ప్రభు మీరు కంచి వేసి కాపాడి మీ కృపలు భద్రపరచండి. ఎవరు ఉందో తలదించుకోకుండానట్లు ఇదిగో మీ యొక్క నాన్న వాక్యంలో సెలవిస్తుంది. జ్ఞానవంతులైన సొలొమోను రాజు గారు చెప్తున్నాడు, నాకు ఎక్కువ దయచేయదు, తక్కువ దయచేయదు, ఎక్కువైన ఎవరు యెహోవా అని నిన్ను నిందించదనేమని.
తక్కువైన దొంగతనం చేసి ఎవరి కుమారుడు అని నా ప్రభు మరి మీకు చెడ్డ పేరు తెచ్చేదనని. అయా మాకు అప్పులు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ఉన్నట్లు మీరే సుఖంగా ఈ లోకంలో కుటుంబంతో సంతోషంగా ఉండడానికి సహాయం దయచేస్తారని మీ కృపలు భద్రపరుస్తాం. మరొకసారి ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడడానికి మీ జ్ఞానం దయచేస్తారని. మరి నా ప్రభు మరి ఆరాధన ముగించుకొని మా పనులకు వెళ్ళిచుండగా మీరు తోడుగా నడిపించి ప్రతి ఒక్కరు చేసే పనులు మీరు తోడుగా ఉండండి. అయా మేము చేసిన పని చినిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉండకున్నట్లు నాయన ఇదిగో నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును తినదు అని మీ వాక్యం సెలవిస్తుంది. మా కష్టాల జీతాన్ని మేము తిని కుటుంబాన్ని పోషించుకొని ఆనందంగా ఉండడానికి సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వినిపించిన పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్నిన సహాయం సావాసం చేరొచ్చిన మన అందరిపైన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.